సినిమా సినిమా అంటే తీసేవాడికి వ్యాపారం, చూసేవాడికి వినోదం, అంతే. అంతకు మించి ఏం లేదు. ఇంకా మనం ఈ పుష్ప సినిమా విషయానికి వస్తే, ఇది ఎవరికి ఉద్దేశించింది కాదు, ఎవరికి కించపరచడానికి కాదు. కేవలం ఎందుకు ఇంతలా ఆకర్షించిందో జనాల్ని తెలుసుకోవడానికి చేసే వివరణ మాత్రమే. పుష్ప సినిమాలోకి వెళ్తే కథపరంగా అయితే ఏముండదు. ఒక స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని ఒక సామాన్య కుర్రోడు ఏ విధంగా అధిగమించాడు అనేదే ఉంటుంది మెయిన్గా. పుష్ప అనే సినిమా కేవలం దర్శక సినిమా మాత్రమే, హీరోయిట్ మూవీ కాదు. ఇది పూర్తిగా క్యారెక్టరైజేషన్ మీద డిపెండ్ అయిన సినిమా మాత్రమే. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మనం పుష్ప తన జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి తన కాస్ట్యూమ్ దగ్గర నుంచి మేకప్ మొత్తం కూడా క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది సుకుమార్ గొప్పతనం. ఇంకా సుకుమార్ క్యారెక్టర్ని ఏ విధంగా డిజైన్ చేస్తారో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మూవీ స్టార్టింగ్లో ఇది నా కాలే, ఇది నా కాలే, నా కాలు మీద నా కాలు వేసుకుంటే ఏంది అనే డైలాగ్ దగ్గర హీరో అనేవాడు బ్రెడ్ అనేది టీలో ముంచుకొని తింటూ ఉంటాడు. ఇదే సీన్ని సెకండ్ పార్ట్లో ఒక సాంగ్లో బిస్కెట్ ముంచుకొని తింటూ ఉంటాడు. అంటే డబ్బు పెరిగే కొద్దీ మన ఆహారపు అలవాట్లు కూడా ఏ విధంగా మారుతాయో సింబాలిక్గా క్యారెక్టర్. పుష్ప సినిమాలో కథ అనేది ఏముండదు. ఒక సామాన్యమైన ఇంటి పేరు కూడా కనీసం తన తండ్రి పేరు కూడా చెప్పుకోలేని స్థితి నుంచి మొదలుపెట్టిన ఒక వ్యక్తి ఒక ఎర్రచందనం స్మగ్లింగ్ సామ్రాజ్యానికి ఏ విధంగా అధిపతి అవుతాడనేది తప్ప దీంట్లో విలువలు కానీ ఎటువంటి సమాజానికి మెసేజ్ ఇచ్చే కథ కాదు. ఇది కేవలం ఒక వ్యక్తి కథ. అతను కింది నుంచి ఆ స్థాయికి ఎలా ఎదిగాడనేదే చూపించింది. సెకండ్ పార్ట్